న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా, ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను. కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా, వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకునిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడే ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము. ఇదిగో ప్రొద్దుగ్రుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము. రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను, అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలును అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను కనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానునితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కాని రామాలోనే కాని ఈ రాత్రి బస చేసిద్దమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగ్రుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకెవడునూ వారిని తన ఇంటికి పిలువలేదు. ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుష్యుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు? నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగెను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు, నాకును నా పనికెత్తకును నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి. ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమమవునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచుకొనెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరిలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి
నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చెయ్యకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను కనుక మీరు ఈ వెర్రి పని చెయ్యకుడి. ఇదిగో, కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియూ ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చెదను. మీరు వారిని నీచపరచి మీ ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును కాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చెయ్యకూడదని వారితో చెప్పెను. కాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను కనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా, వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడియుండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపియుండెను. అతడు లెమ్ము, వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఈలాటి పని జరుగుటయైనను వినబడుటయైనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.